ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న టెక్ విషయంలో కొన్ని షాకింగ్ విషయాలు చూస్తే టెక్నాలజీ మనకి ఎంత ఉపయోగపడుతుందో అంతే ప్రమాదకరంగా మారబోతుంది. రీసెంట్ గా మైక్రోసాఫ్ట్ ఒక షాకింగ్ స్టెప్ తీసుకుంది. హండ్రెడ్స్ ఆఫ్ ఫేక్ వెబ్సైట్స్ ని కోర్టు పర్మిషన్ తో షట్ డౌన్ చేసింది. ఈ వెబ్సైట్స్ అన్ని ఫిషింగ్ కోసం యూజ్ చేస్తున్నారు. అంటే నార్మల్ గా మన ఆఫీస్ మెయిల్ ఐడికి మెయిల్ హ్యాకర్స్ నుంచి వస్తుంది, యువర్ అకౌంట్ యాజ్ అన్ ఇష్యూ అని. లింక్ క్లిక్ చేస్తే లాగిన్ డీటెయిల్స్ అన్ని డైరెక్ట్ గా హ్యాకర్స్ కి వెళ్ళిపోతున్నాయి. ఒక్కసారి ఆఫీస్ మెయిల్ ఐడి హ్యాక్ అయితే ఎంటైర్ కంపెనీ డేటా మొత్తం డేంజర్ లో పడుతుంది. ఒక్క క్లిక్ చేయడం వలన దాని ఇంపాక్ట్ క్రోర్స్ లో ఉంటుంది. అందుకే మైక్రోసాఫ్ట్ డైరెక్ట్ గా కోర్టు పర్మిషన్ తో ఈ వెబ్సైట్స్ అన్నిటిని షట్ డౌన్ చేసింది. యూజర్స్ అందరూ మైక్రోసాఫ్ట్ మెయిల్ అంటే సేఫ్ అని అనుకుంటారు. మైక్రోసాఫ్ట్ నుంచి అఫీషియల్ గా వచ్చిన మెయిల్ ఐడి అంటే ప్రాబ్లం ఉండదు అనుకుంటారు. కానీ హ్యాకర్స్ అఫీషియల్ మెయిల్ ఐడిని కూడా హ్యాక్ చేసి మెయిల్స్ ఎంప్లాయీస్ కి పంపుతున్నారు. ఇదే సమయంలో యుఎన్ఓ ఐక్యరాజ్య సమితి ఒక కొత్త సైబర్ క్రైమ్ ఒప్పందాన్ని తీసుకొచ్చింది. దీని ఉద్దేశం ఏంటి అంటే ఒక దేశంలో కూర్చొని ఇంకో దేశాన్ని హ్యాక్ చేసే వాళ్ళని పట్టుకోవడం. కానీ దీనిపై చాలా మంది అభ్యంతరం చెప్తున్నారు. ఎందుకంటే సైబర్ క్రైమ్ పేరుతో వేరే ప్రభుత్వాలు మన ఆన్లైన్ ఫ్రీడమ్ ని కంట్రోల్ చేసే ఛాన్స్ ఉందని టెక్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. అందుకే సెక్యూరిటీ కోసం తీసుకొచ్చిన చట్టమే మన ప్రైవసీకి ప్రమాదంగా మారుతుందని డౌట్ ఇప్పుడు మొదలైంది. ఇంకొక భయంకరమైన విషయం ఏంటి అంటే ఇప్పుడు సైబర్ క్రైమ్ మనుషుల ద్వారా కాదు, ఏఐ ద్వారా జరుగుతుంది. కొన్ని కంపెనీలు చెప్తుంది ఏమిటి అంటే స్కామర్స్ ఇప్పుడు ఆటోమేటిక్ ఏఐ సిస్టమ్ ని వాడి రోజుకి లక్షల మందికి ఫేక్ కాల్స్ అండ్ మెసేజెస్ పంపుతున్నారు. మనం వీడియో కాల్లో మాట్లాడేది మనిషి అనుకుంటాం, కానీ అవతల ఏఐ ఉంటుంది. ఇది ఎంత స్పీడ్ లో జరుగుతుంది అంటే స్కామ్ జరిగిందని మనకి అర్థం కాకముందే మన అకౌంట్ లోంచి డబ్బులు పోతున్నాయి. ఈ స్కామ్ నే డీప్ ఫేక్ స్కామ్ అని అంటారు. ఒక ఆఫీస్ లో ఎంప్లాయీకి వీడియో కాల్ వచ్చి తన బాస్ లా కనిపించే వ్యక్తికి డబ్బులు ట్రాన్స్ఫర్ చేయమంటే నిజంగానే ట్రాన్స్ఫర్ చేశాడు. తర్వాత తెలిసింది ఏంటి అంటే ఆ వీడియో పూర్తి ఏఐతో తయారు చేసిన ఫేక్ వీడియో అని. అంటే మన కళ్ళతో చూసేది నిజమా కాదా అనే విషయం నమ్మలేని స్థాయికి టెక్నాలజీ వెళ్ళిపోయింది. సో టెక్నాలజీ మనకి హెల్ప్ చేస్తుంది, బట్ అదే టెక్నాలజీతో మనం కేర్ఫుల్ గా లేకపోతే ప్రాబ్లం గా మారుతుంది. ఈ రోజు చెప్పిన న్యూస్ లో మీకు ఏది షాకింగ్ గా అనిపించిందో కింద కామెంట్ లో చెప్పండి. నెక్స్ట్ వీడియోలో ఇంకా ఇంట్రెస్టింగ్ టెక్ అప్డేట్స్ తో మళ్ళీ ఇక్కడే కలుద్దాం.